ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతున్నాయి. తను జాతీయ పార్టీతో కలవబోతుందని లేదంటే కొత్త పార్టీ పెట్టబోతుందనేసి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో చర్చ నడుస్తుంది. సో వీటన్నింటి విషయంలో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సో ఓవరాల్గా కల్వకుంట్ల కవిత ఇష్యూని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే తన లీక్ అయిన దగ్గర నుంచి రీసెంట్గా ఈ రోజు ధర్నా చేపట్టడం ఇందిరా పార్క్ దగ్గర, ఈ అన్ని ఇష్యూలు రోజుకో తీరుగా తన భావాలను వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు తన పార్టీ విషయాలను, అంతర్గత విషయాలను కూడా బయటపెడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ముఖ్యంగా అమ్మ మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్ర చుట్టూ తిరుగుతలేవు కవిత రాజకీయాలు, కవిత చుట్టూ తిరుగుతలేవు. కవిత అనే ఆమె మామూలు రాజకీయ నాయకురాలు, ప్రజాభిమానం లేని, ప్రజల్లోకి సేవ చేయలేని నాయకురాలు. తండ్రి పేరు మీద గిఫ్ట్గా తీసుకున్న పార్లమెంట్ సభ్యత్వము, 5 ఏళ్లలోనే ప్రజలు అసహించుకొని తిరస్కరణకు గురైన నాయకురాలు. మళ్ళీ డాడీ ఏడుస్తుంటే చాక్లెట్ కొనుక్కున్నట్లు ఒక ఎమ్మెల్సీ చాక్లెట్ ఇచ్చిన నాయకురాలు. ఆమె గురించి ఇంతగానం మీరు ఈ మీడియా మాట్లాడటమే కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్నాం. మాకు తెలంగాణ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయమ్మా. దొరల గురించో, దొరల పేరు మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకొని ఒకటే కుటుంబం లక్షల కోట్ల అవినీతి చేసి 500 కోట్ల ఇల్లు కట్టుకున్నా కాదు. తెలంగాణ ప్రజలు ఏదైతే మా అమరవీరులు కోరుకున్నారో, అమరవీరుల త్యాగాలు, వాళ్ళు కోరుకున్న తెలంగాణకి సాధ్యం కాలేదు. ముఖ్యంగా ఇంకా ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళకు ఈ ధర్నా చౌక్ పోయడానికి నైతిక అర్హత కూడా లేదు. ఎందుకంటే ధర్నా చౌక్ ఎత్తేసిన కుటుంబం. ఇంకా ఈరోజు ఏ ముఖం పెట్టుకున్న ధర్నా చౌక్కి వెళ్ళారు. ఇంకా రెండోది, ఆమె గురించి మేము తక్కువ ఆలోచిస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళు పార్టీలు ప్రజాస్వామ్యంలో మీరు కూడా పెట్టచ్చు, నువ్వు కూడా పార్టీ పెట్టచ్చు. దొరబిడ్డ అయితే నువ్వు మంచి మాలాగా మధ్యతరగతి బిడ్డవు, నువ్వు కూడా పార్టీ పెట్టు, నువ్వన్నా ఎంపీ అవుతావు అని కోరుకుంటున్నా. ఆమె ఏం కాదు, అలా అయ్యే ఫోటో లేకపోతే సర్పంచ్ కూడా గెలది. అదేదో అయ్యే ఫోటో పెట్టుకొని గెలిచినప్పుడు, ఇప్పుడు అయ్యే ఫోటో లేకుండా ఇప్పుడు ఏమని కదా, ఇప్పుడు అయ్యే ఫోటో లేకుండా తిరుగుతున్నది కదా, చేయమని ఒక సర్పంచ్ అయినా గెలుతుంది చూడమని. కాబట్టి రాష్ట్ర రాజకీయాలను అంత చులకనగా చూడకండి. కవిత లాంటి వాళ్ళతో ప్రభావితమయ్యే తెలంగాణ సమాజం కాదు ఇది. కళ్ళు కడగండ్లు, రక్తము, చెమట, ఈ తెలంగాణ నేలంటేనే పౌరుషం. ఇది నిప్పుల కుంపటి. ఎప్పుడు తెలంగాణ యువత ఉద్యమాల పేరిట ఇట్లాంటి నాయకులే మమ్మల్ని ఊపిర్లు తీసిర్రు. ఇంకా మేలుకొన్న తెలంగాణ, ఇది జాగృతి చెందిన తెలంగాణ జాగృతి అనుకున్నారు అయితే కవిత జాగృతి. ఇది అట్లా కాదు, మొత్తం తెలంగాణ సమాజం మేల్కొన్నది. ఈ మాయలలో మాటలు నమ్మి ఇంకా తెలంగాణ యువత ముందుకెళ్లే సమస్య లేదు. ఏదైనా గొడవలు ఉంటే తండ్రి కూతురు చూసుకోండి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తను ధర్నా చేపట్టడంలో ఆ వేదికగా బీజేపీకి ఒక సవాల్ విసిరింది. సో బీజేపీ నాయకులకి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన జాతీయ హోదా కల్పించాలని తను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పైన మీరు ఏం స్పందిస్తారు? అంటే 30,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,20,000 కోట్ల ఎస్టిమేషన్స్ ఎవరు పెంచారు ముందు అవి తేల్తాము. ఒకటేనండి, కేంద్ర ప్రభుత్వము ఏదైతే మీరు క్లియర్గా డిపిఆర్లు కానీ నిజమైన ఎస్టిమేషన్స్ ఉంటే మేము క్లియర్గా అడిగినాం. అప్పుడు ఈ దొంగలు ఎస్టిమేషన్ ఇవ్వలేదు. ఈ దొంగతనము, ఈ కమిషన్లు, ఈ తెలంగాణ ప్రజల రక్త మాంసాలకు మరిగిన ఆ కుటుంబము ఆ ఎస్టిమేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి దొంగతనాలల్లా ఎవరికి తెలకుండా ఒక నైతిక దూరం చేసి ఎటువంటి పద్ధతులు పాటించకుండా హై ఇంట్రెస్ట్కి తీసుకొచ్చారు 93,000 కోట్లు. దానికి 9,000 కోట్లు మేము బడ్డీ కడుతున్నాం. తెలంగాణ ప్రజలు, పేదలకు సరైన చదువు లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. అద్దింట్లో ఉన్న కవితక్క 500 కోట్ల ఇల్లు ఎట్లవా? తెలంగాణలోకి ఇంక ఇల్లు ఎందుకు రావట్లేదు పేదలకు? ఇంకా మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మోసం చేసుకుంటే బీజేపీ వైపు మాట్లాడితే ఆకాశం మీద ఉంచేసినట్లే. కవితమ్మ జర జాగ్రత్త మాట్లాడు. ఏమేం చేయాలా? తెలంగాణ వర దిల్కా దడ్కనే భాజపాక హిందూ ద్రోహురాలు మీరు. మన బాన్స్వాడలో ఏం మాట్లాడినాం? ఈ దేశంలో హిందువులు పేద ముస్లింల తరపున అన్యాయంగా ఒక కాంగ్రెస్ బిల్లు పెడితే 95/2013లో వక్ఫ్ బోర్డు చట్టం అని ఒక దుర్మార్గమైన చట్టాలు చేస్తే దాన్ని సవరణ చేసి ఇక్కడున్న మెజార్టీ ప్రజలకు అన్యాయం జరగకుండా, పేద ముస్లింలకు అన్యాయం జరగకుండా మేము వక్ఫ్ బోర్డు సవరణ చేస్తే బాన్స్వాడకు ఆ చట్టాలను సమర్థిస్తావా? నువ్వు దేశ ద్రోహుల వంతన ఏరుతున్నావు. రేపు నువ్వు పార్టీ పెడితే ఏమవుతుంది? ఎంతోమంది ఉన్నారు హిందూ ద్రోహులు, నువ్వు ఒక హిందూ ద్రోహురాలు అవుతామని మేము అంటాం. బీజేపీలో 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, అట్లాగే ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ తెలంగాణకు నిధులు తెచ్చే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ తోటి ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారు అన్న ఒక కమెంట్ కూడా చేసారు. దాని విషయంలో మేము ఏంటంటే పెదవులే మూసుకోలేదు. పెదవులు మూసుకోకపోతేనే టీఆర్ జైలు చూపించినాం. కానీ మేము పెదవులు మూసుకోకపోతే కదా టీఆర్ పోయింది. పెదవులు మూసుకుంటే ఏందో వాళ్ళందరూ కుటుంబం వచ్చి కాళ్ళు పట్టుకున్నారు. అయినా మేము చట్టమే, న్యాయమే, 100 కోట్లు దిగమింగిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన నువ్వు మా గురించి మాట్లాడతావా? ఈరోజు కాకతీయ టెక్స్టైల్ పార్కు
ఎవరు తెచ్చిండ్రు? జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, బీబీనగర్ ఎయిమ్స్, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ, 5,335 కోట్ల రైల్వే బడ్జెటు, వేలాది కిలోమీటర్ల నేషనల్ హైవేసు, నార్త్ రీజనల్ రింగ్ రోడ్డు, లేకపోతే చర్లపల్లి లాంటి రైల్వే స్టేషన్లు, 40 రైల్వే స్టేషన్ పునరుద్ధరణ. ఎవరిస్తున్నారు ఇవన్నీ? ఎవరు ఇస్తున్నారు? ఈరోజు జల యోజన కావచ్చు, లేకపోతే సమృద్ధి యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఈ రాష్ట్రానికి కావాల్సిన 5 వందే భారత్ ట్రైన్లు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. 5 వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 4 హైవేస్ గ్రీన్ కారిడార్స్ కావచ్చు. అడుగడుగున తెలంగాణని ప్రతి ఏ అవకాశం వచ్చినా డైరెక్ట్ కేంద్ర మంత్రి కూడా మొన్న చెప్పాడు ఇక్కడున్న ముఖ్యమంత్రితోని, 10 కాదు 20 లక్షలు ఇల్లు ఇస్తాం, అరువుల లిస్టు పంపండి, దొంగల లిస్టు పంపకండి. మీ రాష్ట్రానికి ఏం కావాల్సిన ఏ పూచేగతో 10 దేతే. అమరా భాజపాకి అదే చెప్తున్నామండి, ఇది మా దిల్కా తడకన్, మా గొంతులో ఆయుష్ పోసింది, మా భారతీయ జనతా పార్టీకి ధైర్యం నింపిన నేల ఇది. 1984లో మాకు ధైర్యం నింపిన హన్మకొండ జంగారెడ్డి అన్న మొదటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీజేపీకి. కాబట్టి ఎప్పటికీ మరవది ఈ గడ్డని బీజేపీ గుండెల్లో ఇది ఒక రకమైన అపురూపమైన. కానీ బీజేపీ వదిలిన బాణమే ఈ కల్వకుంట్ల కవిత ఇప్పుడు చేస్తున్నటువంటి లెటర్ లీక్ చేసుకోవడం కావచ్చు, దాని తర్వాత ఎపిసోడ్స్ అన్నీ కూడా అంటే మీడియా ప్రతినిధులతోటి మాట్లాడడం కావచ్చు, అధ్యక్షుడిని పొగుడుతూనే దాని వెనకాల దయ్యాలు ఉన్నాయి, ఆ పార్టీలో కోవట్లు ఉన్నాయి అన్న మాటలు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ ఇంటర్నల్ విషయాలను బయటికి చెప్పుడు, అంతర్గత విషయాలను బయటికి లీక్ చేసుడు, దాని అన్నిటి వెనకాల కూడా బీజేపీ హస్తం ఉంది, బీజేపీ వదిలిన బాణమే అనేసి ఆరోపిస్తున్నారు. ఈ దరిద్రం అంతా ఎందుకు వచ్చిందంటే ఆ బాటల వ్యాపారం వల్ల వచ్చింది. ఆ లిక్కర్ వ్యాపారం యాంటికి చేయాలా, ఈ 13 ఫోన్లు యాంటికి వాళ్ళు కొట్టాలా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు ఎందుకు పెట్టాలా, టీఆర్ జైలు చువలు ఎందుకు లెక్క పెట్టాలా, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంతకుముందు మా షర్మిల అక్క నుండి ఒక ఆమె అక్క కూడా వచ్చింది, మత్తి చేసింది, పాదయాత్రలు చేసి ఇప్పుడు ఎటు పోయింది, పక్క రాష్ట్రం అనుకుంటా, పక్క రాష్ట్రంలో పోయింది. ఇప్పుడు ఈ అక్క కూడా ఎక్కడ కలుతుందో. భారతీయ జనతా పార్టీలు ఇట్లాంటి అవినీతి పరుల గురించి మేము బాణాలు వదలము, ఏం వదలము. మేము హిందూ హృదయాలను గెలుచుకుంటాము, హిందూ ఆత్మగౌరవం నుంచి కొట్లాడుతాం తప్ప ఇట్లాంటి కవితమ్మ గురించి, ఎందుకంటే ఆడబిడ్డ మహిళ కాబట్టి మేము కూడా ఎక్కువ మాట్లాడదు. ఆమె కూడా కొద్ది అదే గౌరవంతో ఉంటే బాగుంటుంది. బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు కూడా కొద్ది దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే 21 రాష్ట్రాల కాషాయ జెండా ఎగరేసినాం, సొంత తండ్రి ఇచ్చిన గిఫ్ట్ని కాపాడుకున్న నువ్వా మమ్మల్ని బీజేపీని అడిగేది. కాబట్టి ఇది ఇంకోసారి పద్ధతితోనే ఉండాలా, మహిళగా గౌరవిస్తున్నాం, మహిళగానే ఉండాలి అక్క. ఇక కాంగ్రెస్ నాయకులు ఆరోపించినటువంటి తీరుని మనం మాట్లాడదాం సార్. సో ఆపరేషన్ కగార్ విషయంలో మోడీజీ సరెండర్ అయిపోయారు అని రాహుల్ గాంధీ అన్నారు. సో నిజంగా సరెండర్ అయినరా అంటే ఏంటి? ట్రంప్ విషయంలో ఈ భారతదేశం ఈరోజు ఎవరి అనుమతి లేకుండా 700 కిలోమీటర్ పాకిస్తాన్లో ప్రతి అడుగును టార్గెట్ చేసినాం. 700 కిలోమీటర్లు వెళ్ళి బ్రహ్మోస్ మిసైళ్ళు ధ్వంసం చేసినాయి. యుద్ధం ఒకటే. రాహుల్ గాంధీకి కావాలనుకుంటే పాకిస్తాన్ నిర్మూల కావచ్చు, కానీ పాకిస్తాన్లో కూడా సామాన్యులు ఉన్నారు, వాళ్ళు కూడా మా భారతీయులు, ఒకప్పుడు భారతీయులు. కాబట్టి మా యుద్ధము, మా ఆపరేషన్ సింధూరు ఓన్లీ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాద నిర్మూలన వరకే పరిమితం తప్ప సామాన్య ప్రజలను చంపడానికి యుద్ధం కాదు. ఒకవేళ ఈ సన్నాసులకు కూడా తెలియాల, మన సైనికులకు కూడా భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. యుద్ధం ఎప్పుడు పర్మనెంట్ శాంతి ఇవ్వదు. ఎక్కడ ఏదైతే నీకు ఉగ్రవాద చర్యలను వాళ్ళని నిర్మూలించడానికి అప్పుడప్పుడు ఆపరేషన్ సింధూర్ నిరంతరం కొనసాగుతుంది. ఇంకా రాహుల్ గాంధీ మాటలు అడుగు పెట్టండి. ఇదే ఆపరేషన్ సింధూర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ ఒక దగ్గర జరుగుతుంటే బీజేపీ కేంద్ర మంత్రులందరూ కూడా చెద్దరు కప్పుకొని వండుకున్నారు అన్న ఒక కామెంట్ చేసి, దాని పట్ల ఏం చెప్తారు? ఇగో ఆయన ఏం కప్పుకున్నాయని, ఎందుకంటే 30 రాష్ట్రాలది ఒక రాష్ట్రము, మనిషి కూడా చిన్నగా ఉన్నాడు, ఎక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు. మేము ఆడ ఫస్ట్ రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది కూడా అక్కడ దేశం ఉంటే ఇక్కడ తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ఉంటే నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు. దేశాన్ని కాపాడే సైన్యం బార్డర్లు ఉన్నది, బందూకులు పట్టుకున్న మా బిడ్డలు అక్కడ సైనికులు ఉన్నారు. ఈ దేశము ఎప్పుడు ఈ ప్రజలు భారతదేశ సైన్యానికి రుణపడి ఉంటాము, వాళ్ళకు అడుగడుగున పాదాభివందనం చేస్తాం. ఇట్లాంటి దుర్మార్గ రాజకీయాలు వెళ్ళాం. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న విషయంలో ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఉన్నారు, ఆ ప్లేస్లో రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే తీరు ఇంకోలాగా ఉండేది అనేసి ఒక కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏం చెప్తారు? నిజంగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉంటే ఇంకో తీరు ఉండేదా? ఇప్పుడు అలా అయ్యి ఉండే రాజీవ్ గాంధీ అని ఒక ఆయన ఉంటే శ్రీలంకలో 15,000 మంది శాంతి సైనికులను చంపారు ఈ దుర్మార్గులు. ఇది ఇలా కుటుంబం హిస్టరీ. ఇలా నానమ్మ అని చెప్తున్నారు కదా, 90,000 మంది సైనికులని ఈరోజు మనం కస్టడీలో పెట్టుకొని అప్పుడు తీసుకోవాల్సిన ఆక్రమిత కాశ్మీర్ని అప్పుడు వదిలేసి అట్లాంటి నాయకత్వ నైపుణ్యం ఉన్న కుటుంబం ఇది.
కాబట్టి ఈ నైపుణ్యం మీద మొత్తం తెలుసు రాహుల్ గాంధీ అలియాస్ విన్ని రాహుల్ విన్ని. కాబట్టి ఇలా నుంచి పట్టించుకోము, ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేస్తాము. ఎప్పుడు కూడా ఒకసారి గమనించండి అమ్మా, ఆక్రమిత కాశ్మీర్ అనేది ఇప్పుడు ఉదాహరణ క్యూబా అనే దేశం ఉంటుందమ్మా అమెరికా పక్కన. 60 ఏళ్ళు అయింది అమెరికాని ప్రపంచమంతా గెలవగలుగుతుంది, క్యూబాని ముట్టుకోలేకపోతుంది. కాబట్టి కొన్ని ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఇప్పుడు థాయిలాండ్ ఉంది చైనాకు. కాబట్టి ఇది ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం, అది భారత పార్లమెంట్లో తీర్మానం చేసినాం, అది మా నేల మా ప్రాంతం కాబట్టి ఎట్టి పరిస్థితి తీసుకుంటాం, సమయం వచ్చినప్పుడు తీసుకుంటాం. సో ఓవరాల్గా కవిత ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? ఆమె తీరు పట్ల ఏం చెప్పదలుచుకున్నారు? ఆమె మరో షర్మిల కాబోతున్న చరిత్ర. షర్మిలది ముగిసింది, పార్ట్ 2 కవితమ్మది వచ్చింది. కవితమ్మ కూడా తొందరలోనే సీరియల్ క్లోజ్ అవుతుంది. సార్ షర్మిలకు సంబంధించి తను కుటుంబకు సంబంధించిన కలహాలకు ఇదే విషయంలో, కుటుంబం. ఇది రాజకీయాలకు సంబంధించిన ఎవరు విషయాలు అమ్ముకుంటే అయితే ఇలా అన్నాల కనబడుతుంది కదా. భావాలు అన్నారు. మరి ఏంటి అంటే ఇది బీజేపీ వదిలిన బాణం అంటున్నారు, అలా ఇందులో సత్యం BJP లేదా? ఎవరిది ఎక్కడ నిజంగా జాతీయ పార్టీతో ఆమె కలవబోతుంది అంటున్నారు, లేదంటే కొత్త పార్టీ పెట్టబోతుంది అంటున్నారు. దీంట్లో ఏమంతా వ్యాపార భాగస్వామి ఎవరైతే అనుముల రేవంత్ రెడ్డి ఉన్నాడో పాత పార్ట్నరు, వాళ్ళు ఏమైనా కలిస్తే కలుస్తుండొచ్చు, కాంగ్రెస్లో కలిస్తే కలుస్తుండొచ్చు. దేశ ద్రోవులంతా కలిసి ఒకటే ఉంటారు కదా, హిందూ ద్రోవులంతా కలిసి ఒకటే పార్టీలు ఉంటారు. ఇక్కడ హిందూ అభిమానం ఉండాలా, హిందూ జాతి మీద ప్రేమ ఉండాలా, మెజార్టీ ప్రజలను గౌరవించే రకంగా ఉండాలా, అభివృద్ధి పథం వైపు వెళ్ళాలా, వికసిత్ భారత్ వైపు వెళ్ళాలా, సురక్షిత్ భారత్ వైపు వెళ్ళాలా. ఇట్లా కుటుంబ రాజకీయాలు, అవినీతి సొమ్ము పంచుకుంటే గొడవ వస్తే డాడీ డాటర్ లెటర్ లీక్ చేసుకుంటే ఇదంతా ఇది కుదరది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ మీదనే ఉండవు, జాగ్రత్త ఉండవు. బెయిల్ ఎప్పుడు పర్మనెంట్ కాలేదు, కేసు కొట్టేసే వరకు కొద్దిగా జాగ్రత్త ఉంటే బాగుంటుంది. మొత్తానికి కల్వకుంట్ల కవిత ఎపిసోడు ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడుతున్న ఒక రాజకీయ పరిణామంగా, రాజకీయ కోణంగానే చూడాలి తప్ప ఇది బీజేపీ వదిలిన బాణం అని ఆరోపిస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదు. తను బెయిల్ మీద బయటకు వచ్చింది, సో జాగ్రత్తగా ఉండమని ఒక అల్టిమేటాన్ని మాత్రం ఇస్తున్నారు. తను ఏది చేసినా కూడా తన కుటుంబ సభ్యుల కోసమే చేస్తుంది, కానీ కాంగ్రెస్తో కలిసే అవకాశాలు ఏమన్నా ఫ్యూచర్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో, కానీ బీజేపీలో తనను కలుపుకునే అవకాశాలు ససేమీరా లేవని ఖరాఖండిగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.